నిజాయితీ, ఒక నిర్ణయం, ఒక జీవితం, ఒక గ్రామం. ప్రియమైన శ్రోతలారా, మన జీవితాన్ని మార్చేది అదృష్టం గాదు. మనకు కనిపించని సమయంలో మనం తీసుకునే నిర్ణయాలే. ఒక చిన్న పల్లెటూరు, మట్టి రోడ్డు, వాన పడ్డ బురద, ఎండ పడ్డ చిలిపిగాలులు. ఆ గ్రామంలో ఒక చిన్న ఇల్లు, గోడలు పగిలి ఉన్నాయి. పైకప్పు పాతది. వాన వస్తే ఇంట్లోనే చినుకులు పడతాయి. అక్కడే ఉండేవాడు శ్రీవారు. వారి కుటుంబం చాలా సాధారణం. తండ్రి రైతు కానీ భూమి పెద్దది కాదు. ఏడాదికి ఒకసారి పంట వస్తే అదృష్టం. 2 సార్లు ఎండ పడితే అప్పులే. తల్లి చాలా మృదువైన హృదయం. ఆమె చేతుల్లో ఎప్పుడూ పగలు కాని ముఖంలో చిరునవ్వు. ఒకరోజు రాత్రి వాన బాగా పడుతుంది. పైకప్పు నుంచి నీళ్లు జారుతున్నాయి. తల్లి ఒక మూలలో పాత్రలు పెట్టి నీళ్లు పట్టిస్తుంది. తండ్రి నెమ్మదిగా అన్నాడు. మన పరిస్థితి ఇలాగే ఎంతకాలం? ఆ మాటలు శ్రీవారు విన్నాడు. అతను నిద్రపోలేకపోయాడు. తన గుండెల్లో ఒకే బాధ. ఎప్పుడో ఒకరోజు ఈ ఇంటిని బాగు చేస్తాను. అమ్మా నాన్నను గర్వపడేలా చేస్తాను అని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఆ రాజు ఎండ మండుతున్న మధ్యాహ్నం శ్రీవారి పొలాల వైపు నడుస్తున్నాడు. దారిలో ఒక నల్ల పరుసు కనిపించింది. అతను ఆగిపోయాడు. చుట్టూ ఎవరూ లేరు. గాలి మాత్రమే ఊదుతుంది. అతను కళ్ళు తెరిచాడు. పర్సు తెరిచాడు. అందులో కట్లు కట్లుగా డబ్బులు, కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఒక పెద్ద కంపెనీ చెందిన ఐడీ కార్డ్. ఆ క్షణం అతని కళ్ళ ముందు తన ఇంటి దృశ్యం మెదిలింది. వాన చినుకులు, అమ్మ చేతి పగుళ్ళు, తండ్రి నిశ్శబ్దం. ఈ డబ్బుతో అన్నీ మార్చేయొచ్చు. అతని చేతులు స్వల్పంగా వణికాయి. అది ఒక పరీక్ష. ఎవరూ చూడడం లేదు. ఎవరూ అడగడం లేదు. అతని మనసులో 2 స్వరాలు. ఒకటి, ఇది దేవుడు ఇచ్చిన అవకాశం తీసుకో. మరొకటి, మనది కానిది తీసుకుంటే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. అలా తండ్రి మాటలు గుర్తొచ్చాయి. బాబు, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మన గౌరవం ఎప్పుడూ తగ్గకూడదు. శ్రీవారి కళ్ళల్లో నీళ్లు మెరుస్తున్నాయి. అతను పరుసును గట్టిగా పట్టుకున్నాడు. ఈ డబ్బు నాది కాదు అని తనకు తానే చెప్పుకున్నాడు. వెతుకులాట. అతను మార్కెట్ వైపు పరిగెత్తాడు. మార్కెట్లో ఒక పెద్ద మనిషి బెంచ్ మీద కూర్చుని తల పట్టుకుని ఉన్నాడు. కళ్ళల్లో భయం, ముఖంలో ఆందోళన. నా పర్సు పోయింది. అందులో కంపెనీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను ఏమి చేయాలి అని అతను ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు. శ్రీవారి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా, సార్, ఇది మీ పర్సా అని అడిగాడు. ఆ మనిషి ఒక్కసారిగా లేచాడు. పర్సు తెరిచి చూశాడు. అన్నీ అలాగే ఉన్నాయి. అతని కళ్ళల్లో నీళ్లు తడిచాయి. బాబు, నువ్వు నా జీవితాన్ని కాపాడావు. అతను డబ్బులో సగం ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ శ్రీవారు వెనక్కి అడుగు వేశాడు. సార్, ఇది నా కర్తవ్యం. ఈ మాట వినగానే ఆ మనిషి గుండె కదిలింది. ఈ కాలంలో కూడా ఇలాంటి నిజాయితీ ఉందా? అతను శ్రీవారిని కొద్దిసేపు గమనించాడు. డబ్బు తీసుకోకపోతే సరే, కానీ నీకు ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పి తన కంపెనీలోని ఐడీ కార్డు ఇచ్చాడు. మార్పు ప్రారంభం. శ్రీవారు పట్టుదలగా పనిచేశాడు. రాత్రులు ఆలస్యంగా పనిచేశాడు. ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఎవరిని మోసం చేయలేదు. మెల్లగా అతని పేరు కంపెనీలో వినిపించసాగింది. ఒకరోజు అతని ప్రమోషన్ వచ్చింది. మొదటి జీతం చేతిలో పట్టుకుని ఇంటికి వచ్చాడు. అమ్మ ముందు మోకాళ్ళపై కూర్చుని డబ్బు పెట్టాడు. అమ్మా, ఇక నీ చేతులు పగలవు. తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తండ్రి నిశ్శబ్దంగా బయటికి వెళ్లి కన్నీళ్లు తుడిచాడు. సంవత్సరాలు గడిచాయి. శ్రీవారు పెద్ద స్థాయికి ఎదిగాడు. కానీ ఆ పాత ఇల్లు, ఆ వాన చినుకులు, ఆ నల్ల పరుసు అతన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. తన గ్రామానికి కొత్త స్కూల్ కట్టించాడు. పేద విద్యార్థులకు ఉచిత విద్య, రైతులకు సహాయం. వడ్డీ గ్రామంలో చిన్న హాస్పిటల్. గ్రామం మారిపోయింది. ఒకరోజు పిల్లలు అడిగారు, అన్నా, మీ విజయానికి రహస్యం ఏమిటి? శ్రీవారి చిరునవ్వుతో అన్నాడు, ఎవరూ చూడనప్పుడు మీరు చేసే సరైన పని, అదే మీ భవిష్యత్తు. ప్రియమైన శ్రోతలారా, మన జీవితంలో కూడా పరుసు క్షణం వస్తుంది. మన జీ ఎవ్వరూ చూడనప్పుడు మన హృదయం మాత్రమే చూస్తుంది. తాత్కాలికంగా లాభం మనసుకు క్షణం సంతోషాన్ని ఇస్తుంది. కానీ నిజాయితీ జీవితాంతం గౌరవం ఇస్తుంది. నీతి, అవసరాలు మనిషిని పరీక్షిస్తాయి. నిజాయితీ అతన్ని గెలిపిస్తుంది.